బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు త్రివేణి సంగమంలా కలిశాయి. ఈ కూటమి గెలుపుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అరకు ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత అన్నారు. సాలూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆమె టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంజిదేవ్ నివాసంలో నాయకులతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గిరిజనుల జీవితాలు దుర్భరమయ్యాయని, 5 ఏళ్ల పాలనలో అన్యాయం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు రూపాయి ఇచ్చి 10 రూపాయలు దోచేసిందన్నారు. ఎంపీగా గెలిపిస్తే గిరిజన విశ్వవిద్యాలయం, సాలూరు రైల్వే స్టేషన్ పునరుద్ధరించి సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గిరిజనుల జీవితాలు దయనీయంగా ఉన్నాయని, గిరిజనుల బాగు కోసం శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కోటియా గ్రామాల గిరిజనులు ఏపీలో జరిగే ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వినతి చేస్తానని గీత తెలిపారు. వీటి పరిధిలో గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించినా రాష్ట్రం పనులు చేయలేకపోయిందని, కూటమి ప్రభుత్వం రాగానే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడితే వ్యక్తులను అధిష్టానం సస్పెండ్ చేస్తుందని చెప్పారు. చాలా ఉన్నాయండి సమస్యలు, అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మనం ఏదైతే టేకప్ చేసామో విద్యా, వైద్యం రెండు కూడా కొంతవరకు వెళ్ళి తర్వాత మొత్తం ఈ 5 సంవత్సరాలుగా కుంటుపడిపోయిన విషయం చూస్తున్నాము. రెండోది రోడ్లు, మనం ఏదైతే 5,000 కోట్లు తెచ్చుకుని గ్రామాలకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేసామో అవన్నీ కంప్లీట్ గా స్తంభతున్నాయి. ఈ రోజు ఒక్క రోడ్డు ముందుకెళ్ళని పరిస్థితి. ఒక్క నేషనల్ హైవే, అది కూడా నా టైంలో తెచ్చుకున్న నేషనల్ హైవే ఇప్పటికీ జరుగుతుంది. ఇక్కడ కూడా చూస్తే మన నేషనల్ హైవే అంతా అప్పటి నుంచి తెచ్చుకున్న నిధులే తప్పితే ఇప్పుడు జరగట్లేదు. రెండోది సప్లై నీళ్ళు మళ్ళీ మొత్తం కూడా డైవర్ట్ చేయబడి అండ్ గిరిజనుల జీవితం కంప్లీట్ గా దుర్లభంగా ఉన్నాయి. అండ్ అక్రమ మైనింగ్ అయితే, మైనింగ్ మాఫియా, గంజాయి మాఫియా, అలాగే లిక్కర్ మాఫియా రాష్ట్రంలో అరకు ప్రాంతాన్ని మరింత దారుణంగా తయారు చేసిన పరిస్థితి చూస్తాం. యువతకు ఉపాధి లేక ఈ రోజు పక్కదోవలు తప్పి ఎంత ఇబ్బంది పడుతున్నామో, అంటే తరతరాలకు అన్యాయం జరిగిపోయింది 5 సంవత్సరాల్లో. ఈ అన్యాయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి కలిగిన గవర్నమెంట్ కావాలి. అదే కాకుండా గృహం, ప్రతి గిరిజనులకి గృహం కావాలి అని నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించుకున్నారో ఈ 5 సంవత్సరాలుగా ఒక్క గృహం కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాము. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని